సిఆర్ న్యూస్ కి స్వాగతం. ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని టీడీపీ బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు సీరియస్ గా తీసుకుని పనిచేయాలని, ప్రతి ఓటు చాలా ముఖ్యమని, అశ్రద్ధ వహిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తోందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటర్ వెరిఫికేషన్ మరియు డోర్ టు డోర్ కార్యక్రమంపై నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, అనుబంధ సంఘ సభ్యులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంపై చర్చించారు. అనుబంధ సంఘ సభ్యులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంపై చర్చించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ BLOS తో టీడీపీ బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఓట్ను వెరిఫికేషన్ చేయాలని, ఎక్కడైనా దొంగ ఓట్లు ఉంటే వాటిని తొలగించాలని సూచించారు. ఇప్పుడు కష్టపడి పనిచేసిన వారికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా అవకాశం ఇవ్వడం జరుగుతోందని, అలాగే వచ్చే నెల నుండి డోర్ టు డోర్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతోందని, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని, ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని గట్టిగా తిప్పికొట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, ఇజ్రాయిల్, చంద్రమౌళి, శ్రీనివాసులు, రహీం, శివకుమార్, హరికుమార్, రాజశేఖర్, లీలావతి తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మన ప్రభుత్వం ఏ సాధ్యతలు లోపడని స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చేసిన ఓటు తీసుకొస్తారో వాళ్ళకే నేను ఇక్కడ శాంక్షన్ ఇస్తానని చెప్పి కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. అర్థం చేసుకోండి. టీం వర్క్ చేస్తే సక్సెస్ అవుతాం, టీం వర్క్ చేయకపోతే సక్సెస్ కాం. అర్థం చేసుకోండి. ఎందుకంటే పైకి ఎవరు కూడా ఇబ్బందులు పెట్టేవాళ్ళు, మనలో ప్రతి ఒక్కరు కూడా ఉండకుండా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఎవరు చెప్పినా అయితే మోసాలు నాకు తెలిసి ఒక 16-17 మంది బూత్ మేనేజర్లు తప్ప అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అలాగే ఈరోజు ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే దాంట్లో టాప్ 10లో స్టేట్లో 3 ఉన్నది కూడా బూత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే డిస్ట్రిబ్యూషన్ వరకు వెరీ గుడ్, ఇబ్బందిగా అది కరెక్ట్ చేయాలి. అది కరెక్ట్ చేయకపోతే మళ్ళీ మనం వెళ్ళిపోతాం. కరెక్ట్ చేయడం ముఖ్యం. ఇది ప్రారంభం మాత్రమే, ఇది ముగింపు కాదు. ఊరికే ప్రారంభం మేము బ్రహ్మాండంగా చేసాము, అదే కరెక్ట్ చేయకుండా అంటే రేపు నష్టపోయేది ముఖ్యంగా రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పోటీ చేయడం వంటి మీరు, తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో ఆయన నష్టపోయేది. కాబట్టి అది నష్టపోతే అందరికీ ప్రమాదం. ఎవరు నష్టపోయినా మొత్తం మిగిలిపోతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మీరందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదట మన బూత్ కమిటీ కన్నారు, వీడి టీచర్లు కూడా ఏదో అనుకున్నారు. ముందు పెద్దగా పోలా అటెండెన్స్ లేదు. అధికారులు పిలిస్తే మన అటెండెన్స్ చాలా పూర్తి. తర్వాత మీటింగ్ వేడి చెప్పిన తర్వాత ఈరోజు ఆల్మోస్ట్ 270 చిల్లరలో 14-16 మంది తప్ప మీకు అందరూ కూడా బ్రహ్మాండంగా తిరుగుతున్నది కూడా ఒకసారి అందరూ కూడా సంస్కృతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తెలుగు మండలం నిన్నటి నుంచి ప్రారంభించారు, నిన్నే డిస్ట్రిబ్యూట్ చేసి వారు కూడా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి నిన్న నుంచి అది చేయాలని చెప్పి పార్టీ అధ్యక్షుల వారికి ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాం. కార్యదర్శికి, స్టేట్ కార్యదర్శికి, తెలుగు మండలంలో అందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ చాలా ఇంపార్టెంట్ సంబంధించిన విషయం. ఏదో మనం వేరుగా మీటింగ్ చేసుకొని పోవడం కాదు. ఈరోజు 8 అధ్యక్షులు పనులున్న నాకు ఈ విషయం చెప్పేసి, అంటే వాయిదా నాకు తెలియదు, ఈ విషయం చెప్పేసి వెళ్దామని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేశాను. తెలుగు మీటింగ్ అయితే కరెక్ట్గా అనేది జరగదు. అయినప్పటికీ కొంతమంది ఏమంటారు, ఏం చెప్పాలయా మేము పోయి ఇంటికి వెళ్దాం, ఆ మాట రోజులో ఉన్నప్పుడు ఈ కాపీ చేశారు. ముందు మీ జిల్లా మనం ఏం చేశాం, మీ తెలియకుండా వేడి చేయడం ఏం చేశామనే మాట మా వాళ్ళు చదువుకోవాలి. అవతల ఏం చేయకనే మొత్తం 99% నేను చెప్పిన వాళ్ళు ఎవరైతే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేయకనే మనం వీళ్ళు చేసి ఇంకా మీరు ప్రజలు లేకపోతే కూడా ఇబ్బంది పెడతాం. ఈ ప్రచారమే అంటే వచ్చిన 15 మనం ప్రచారమే రేపు మీ స్థానిక
ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం కూడా మీ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మనం కొత్త పెన్షన్స్ ఇస్తున్నాం. మీరు దయచేసి అర్జీలో తీసుకోండి, వచ్చినట్టు తీసుకోండి. అట్లా కూడా ఏ తక్కువలో తీసుకొని అనాథలను తీసుకొని వాళ్ళకి అంటే జరగదు. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు తిరిగేటప్పుడు బూత్ కమిటీ కన్వీనర్లు కానివ్వండి, అలాగే యూనిట్ ఇన్ఛార్జి కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానివ్వండి, మీరు తిరిగేటప్పుడు అంటే గ్రామ నాయకులు, అలాగే స్టేట్ పార్టీ వాళ్ళు, జిల్లా పార్టీ వాళ్ళు అందరూ తిరగాల్సిందే. ఎగ్జామ్స్ ఎందుకు లేదా మీరు వచ్చినప్పుడు అర్జీలు తీసుకోండి, కనీసం అర్జీలు తీసుకోండి. శాంక్షన్లో ఖచ్చితంగా మీకు ఎవరైతే గ్రామాల్లో అర్జీలు ఇచ్చారో, వాళ్ళు ఎవరైతే సచివాలయంలో నమోదు చేసుకున్నారో వాళ్ళు అర్హులైతే వాళ్ళందరూ కూడా పెన్షన్ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మీకు కూడా ఒక నమ్మకం, అదే నేను పోయినప్పుడు నాకు అర్జీ ఇచ్చాడు ఒక పెద్ద ఆయన, ఈరోజు మనం మన గవర్నమెంట్ వాళ్ళు పెన్షన్ ఇచ్చామంటే మీకు మంచి పేరు. లేదా మీరు అలా అబ్బాయి ఇచ్చాడా పెన్షన్ ఇచ్చిన పెద్ద చెప్పరు, ఎవరైతే శాంక్షన్ ఇచ్చామో నీకే చెప్తారు. కాబట్టి అర్థం చేసుకోమని తెలియజేస్తున్నాం. మీకు అడ్వాంటేజ్. అలాగే గ్రామాల్లో ఇప్పుడు కొత్త ఇళ్ళు కడుతున్నాం, అవి కూడా నెక్స్ట్ మంత్ కూడా వస్తాయి. అవి కూడా ఎక్కడైనా విషయాలు అవి కూడా మీరు మీ దగ్గరికి వచ్చేటువంటి సాధ్యం కానివ్వండి మనం ఏం చేయలేము, సాధ్యమైన ఖచ్చితంగా చేస్తాం. సాధ్యం కాని సమస్యలు ఇచ్చి చేయమంటే కుదరదు. అట్లాగే మీరు తిరిగేటప్పుడు బూత్ కమిటీ కన్వీనర్లు కానీ, అలాగే ఈ సంబంధించిన యూనిట్ ఇన్ఛార్జి కానీ, క్లస్టర్ ఇన్ఛార్జి కానీ, పార్టీ నాయకులు కానీ మీరు తిరిగేటప్పుడు మీ దృష్టికి ఏ సమస్యలని ప్రజలు తీసుకొస్తారో అవన్నీ నోట్ చేసుకోండి. రేపు గ్రాంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని రిపీట్ చేస్తున్నాను. రేపు గ్రాంట్ వచ్చినప్పుడు బూత్ కమిటీ కన్వీనర్ని, యూనిట్ ఇన్ఛార్జీలని, ఆ గ్రామ పార్టీ నాయకుల్ని, పార్టీ అధ్యక్షుల్ని, క్లస్టర్ ఇన్ఛార్జీని కూర్చోబెట్టుకొని ఇదో ఇంత గ్రాంట్ వచ్చింది, ఏ వర్క్ చేయాలా, మీరు మన డోర్ పోయినప్పుడు మీకు వచ్చిన అర్జీ లేదని అడిగి అవే శాంక్షన్ చేస్తానని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు పోయిన తర్వాత పని చేయకపోతే మీకు ఇబ్బంది, గ్రామాలు రెండోసారి పోవడం మీకు ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీరు అనుగుణంగా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎవరో పెద్ద నాయకుడు చెప్తే చేయడం, మీరు గ్రామాల్లో ప్రజలు తిరిగేవాళ్ళు మీరు చెప్తే ఆ వర్క్ని శాంక్షన్ చేస్తా. ఇరిగేషన్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, లేదా రాబోతున్నటువంటి ప్రధానమంత్రి సంబంధించిన రద్దు చేసి కొత్త తారీఖు వస్తుంది, అది కూడా వచ్చే నుంచి అవి కూడా శాంక్షన్ అవుతాయి. కాబట్టి అన్ని కూడా మీరేం చెప్తే అది శాంక్షన్ ఇస్తా. దాంట్లో రెండో మాటలే అర్థం చేసుకోండి. అందరూ బూత్ కమిటీ కన్వీనర్ మళ్ళీ చేస్తున్నా, పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీ, ఎందుకంటే గ్రామ పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీ, అలాగే యూనిట్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్, పార్టీ అధ్యక్షులు, నేను మళ్ళీ మీకు చెప్తున్నా, మీరు ఇచ్చినటువంటి వాటిపైన స్పందన ఉంటారు తప్ప కొత్తగా తిరగనోళ్ళు గ్రామాలకు పోనోళ్ళు వచ్చి అర్జీ ఇస్తే మాత్రం అది పక్కన పెడతా. దాని రెండో మాటలు మీరు ఏం తిట్టుకోండి ఎక్కువగా. ఎందుకంటే తిరిగి ఆధారం ఉంది పేదవాళ్ళంటే అవి మనం కానీ ఆ 10 సంవత్సరాలు మీకు తెలియజేస్తాం. ఈరోజు పవనన్న ఈరోజు మొగడుగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి లక్ష్మణుడిగా సపోర్ట్ చేస్తున్నాడు. పవనన్న గురించి రోడ్డుకు వచ్చినట్టు ఏదో ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాడు, కులం పెట్టి పెడతారు. పవనానికి ఒక కులం వాళ్ళే కాదు, అన్ని కులాల అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను. ఒక కులం కాదు, ఇప్పుడు ప్రతి పార్టీలో అన్ని కులాలు ఉంటాయి, కులాలు లేకుండా పోవు. కానీ అతన్ని కావాలని అంటే అసలు మన నుండి అతను విడుదల చేయాలని చెప్పి ఇష్ట ప్రకారంగా ప్రణాళికలు పంపుతున్నారు. కానీ అది మీ వల్ల కాదు, మీరు ఏం చేయలేరు. మీరు మా పవన్ కళ్యాణ్ ఎందుకు కూడా మీరు రాలేదని చెప్పి కూడా మరొకసారి వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే పవన్లో ఉండేది అన్ని కులాల నాయకులు ఉన్నారు, కులాలు కాదు, అన్ని కులాల మనుషుల అభిమానులు ఆయనకి. అందుకని ఒక కులం వాళ్ళే కాదని చెప్పి నేను ఈరోజు మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా మనం కూడా ఎక్కడిక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. కాపుల కోసం ఆ రోజు పనిచేసింది తెలుగుదేశం పార్టీ. రిజర్వేషన్ దాన్ని కూడా అడగబెట్టినటువంటి ఎవరు ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి ఆ రోజు వాళ్ళ కోసం ఎంతో కార్యక్రమాలు చేసినటువంటి మంచి మనిషి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వీళ్ళందరూ గౌరవిస్తూ ఉన్నారు. ఈరోజు ఒకటి ఏం దొరక ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి అంటే నోటి దొరికి బుద్ధులు మంచి మాటలే రావాలి. అది మాట్లాడతా మాట్లాడకూడదని లేకుండా ఇష్ట ప్రకారం మాట్లాడే కార్యక్రమాలు ఈరోజు కూర్చొని చేస్తున్న విషయాన్ని కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఒకసారి నేను తెలియజేస్తూ ఎక్కడికెక్కడ మనం చేసిన కార్యక్రమాలకి ప్రజల్లో చెప్పాలా, అలాగే రాష్ట్రంలో కూడా చర్చలు తప్పాలా, దాని పేరు డౌట్ లేదు. అట్లాగే
ఇవన్నీ చేసేటప్పుడు కూడా ఇప్పుడు కూడా మీకు తెలియజేస్తున్నాను. మన గవర్నమెంట్లో ఏదన్నా ఒక పథకాన్ని పెట్టినప్పుడు దాంట్లో ఏదన్నా చిన్న లోపాలు ఉంటే ఖచ్చితంగా ఎత్తి చూపాల్సిన బాధ్యత నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు యూరియా ఇస్తున్నారు నేను కాదు, కానీ చాలా మంది రైతులు రావట్లేదు. యాప్ పెట్టారు. యాప్ గురించి అంటే కొంతమందికి ఉపయోగం, కానీ కొంతమంది ఉపయోగపడదు ఉన్నారు. కౌలు రైతులకి రావట్ల వాళ్ళ ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం. కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని పార్టీ ప్రెసిడెంట్ కానీ ట్రస్టీలు కానీ మీకు మీటింగ్ చేసినప్పుడు కానీ పార్టీ కూడా ఇన్ఫార్మ్ చేసి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఎందుకంటే చాలా మంది రైతులు మనకి. కాబట్టి మనం ఎక్కడైతే పే చేస్తున్నామో ఖచ్చితంగా ఇష్యూలు చెప్పాలా, చెప్పకపోతే మన గుర్తించడం, మన రక్షించడం, ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుల మీద ఉందని చెప్పి ప్రతి ఒక్క క్యాడర్ ఈ రోజు వరకు ఇచ్చినానికి ఎంతమంది ఏదైనా విషయాన్ని కూడా సవ్యంగా మేము ముందుంచుతున్నాం. గూడూరు పట్టణం నందు 53,471 మంది ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 47,674 ఫామ్స్ మనం డిస్ట్రిబ్యూషన్ చేశాం. 89.16% ఫామ్స్ని ఈరోజు మనం ప్రతి ఇంటికి కూడా చేర్చడం జరిగింది గూడూరు పట్టణం నుంచి. అదేవిధంగా గూడూరు రోడ్లకు సంబంధించి 46,365 ఓట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి 36,893 మందికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. 79.57% రూరల్ మండలం నందు డిస్ట్రిబ్యూషన్ జరిగిందనే విషయాన్ని గుర్తొస్తుంది. తక్కువ జరిగిందనే విషయాన్ని ఒకసారి రూరల్ పార్టీ నాయకులను కూడా గుర్తుంచుకొని మీరు మీ బిఎల్ఓతో కలిసి బిఎల్ఏని వెళ్ళి ఆ ఇంట్లో ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇవ్వకపోతే జరిగే నష్టం ఎక్కువనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా కోట మండలానికి సంబంధించి 42,450 ఓటర్స్ ఉంటే 33,690 మందికి మనం అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. 79.31% ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. చిలకూరు మండలం 41% చిలకూరు మండలం. ఇది ఒక్కసారి నాయకులందరూ గుర్తుంచుకోండి. ఈరోజు మనము మన బిఎల్ఏలు కలిసి బిఎల్ఓలతో ఇక్కడ చేసిన కార్యక్రమం 41%. చాలా లీస్ట్. కాన్స్టిట్యుయెన్సీలో అతి తక్కువ అయింది చిలకూరు మండలం. ఒక్కసారి నాయకులను గుర్తుంచుకొని చిలకూరు మండలంలో మీరు మీ బిఎల్ఓలతో కలిసి కార్యక్రమాన్ని ముందుకు నడుపుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా చిక్కమూరు మండలం 32,213 మంది ఓటర్స్ ఉంటే దాంట్లో 32,213 మంది ఓటర్స్ ఉన్నారు. దానికి సంబంధించి 29,075 ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. 90.27% హైయెస్ట్ చిక్కమూరు మండలం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా చేయాలని ఆశిస్తున్నాను. గోకాల మండలం 30,897 మంది ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ 30,600 మంది చర్చలు జరిగింది. అన్నిటికన్నా హైయెస్ట్ 97.18% గోకాల మండలం. నెక్స్ట్ చిక్కమూరు మండలం, నెక్స్ట్ గూడూరు అర్బన్, నెక్స్ట్ గూడూరు రూరల్, నెక్స్ట్ కోట, లీస్ట్ చిలకూరు మండలం. కాబట్టి దీని మీద బిఎల్ఏలు ఖచ్చితంగా మీరు మీ బిఎల్ఓలు కలుసుకోవాలా. బిఎల్ఓలు వేయాలని ప్రభుత్వం ఇచ్చిన నిర్దేశాలు కూడా రెవెన్యూ అధికారులు పాటించలేదు చిలకూరు మండలం అని తెలియజేస్తున్నాం. ఎలక్షన్ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జీలు, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొన్నారు. దీంట్లో ఎమ్మెల్యేలు ప్రాణపూర్తిగా పాటిస్తూ ఉన్నటువంటి ట్రస్ట్ ఇన్ఛార్జీలని, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలని, బూత్ కన్వీనర్ని అందరినీ కూడా ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి బూత్ కన్వీనర్ కేఎస్ఎస్ని తోడించుకొని ప్రతిరోజు 30 ఇళ్ళు తగ్గకుండా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఇంటికి కనీసం 3 నిమిషాలు తేడాతో, అదేవిధంగా 5 నిమిషాల పాటు ఆ ఇంట్లో ఉన్న వారికి మనం చేసిన అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా ఈ రాష్ట్ర
ఈ నిరుద్యోగ ఉద్యోగ కోసం రాష్ట్రంలో వస్తున్నటువంటి ఇండస్ట్రీ గురించి కూడా మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకు ఒక 5 నిమిషాలు గడపాలని చెప్పని పార్టీ మన జరిగినటువంటి జూమ్ మీటింగ్లో దిశ నిర్దేశించడం జరిగింది. అంతేకాకుండా అందరి చేతిలో ఉన్నటువంటి కాంప్లెక్ట్ని ఒకరు ఇంటి వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఎవరికి కాంప్లెక్ట్ ఇస్తూ ఉంటే మూడో వ్యక్తి దాన్ని ఫోటో తీసి దాంట్లో దొరుకుతూ కాంప్లెక్ట్ ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఎందుకు పెట్టారంటే 9 నిమిషాల పాటు వారితో గడిపేదానికి. అదేవిధంగా ఒకే దగ్గర కూర్చొని మనం గతంలో జరిగినట్టుగా ఒకే దగ్గర కూర్చొని అన్ని ఫోటోలు పెట్టి కొట్టేయకుండా దానికోసంగా పార్టీ దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో గూడూరును జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ 206వ రోజు శిబిరం కొనసాగింది. నిర్వాహకులు కంకణాల పెంచల నాయుడు మాట్లాడుతూ గూడూరు జిల్లా కేంద్రం అయితే భవిష్యత్తు తరాల ఎంతో అభివృద్ధి చెందుతాయని, అన్ని వనరులు ఉన్నాయని, ఈ రోజుటికే 206 రోజులు మనము గాంధీ బొమ్మ సెంటర్లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ ఇది భావితరాల భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం. ఈ పోరాటానికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఏ తీర్పు ఇస్తాడో చూడాలా మనం. దానికోసమే మనం ఆ తీర్పు కోసం 206 రోజులు అదేవిధంగా మన కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఈ తీర్పు ఖచ్చితంగా చేపిస్తాడు. ఎందుకంటే మనము చేసే ఉద్యమం భావితరాల భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం ఇది న్యాయబద్ధంగా ఉండే తీర్పు. అదేవిధంగా గూడూరు, సూలూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి ఈ 4 నియోజకవర్గాలని జిల్లా ప్రక్రియకి సెంట్రల్ అగ్రీడ్ అయింది. మన ఎమ్మెల్యే గారు అయ్యా మీరు గూడూరు జిల్లా ప్రయత్నం చేసి, నా ప్రయత్నం కూడా నేను చెప్తున్నాను, అసెంబ్లీలో చెప్తున్నాను, అందరికీ చెప్తున్నా, మంత్రులకు చెప్తున్నాను, మనకి జిల్లా అవటం చాలా ఉపయోగపడుతుంది. దానికోసం మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. ఇది మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కన్నా నారా లోకేష్ గారు ఖచ్చితంగా పాటించారు, చేస్తున్నారు. అందుకోసం ఆదిశ్యామ యాగం అడుగున్నాము, ఇంకా డేట్ ఇవ్వలేదు. ఆ డేట్ ఇచ్చిన వెంటనే ఆదిశ్యామ యాగం తలపెట్టిపోతున్నాం. అందుకోసం మన దేవదేవుడు మన వెంకటేశ్వర స్వామి ఆ నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి కావాలని, ఆయన ఆశీర్వాదం కలగాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వితంతు భూమికే ఎసరు పైరు దున్నేసి దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ బెదిరిస్తున్న సబ్స్టేషన్ ఉద్యోగి. వితంతు భూమికే ఎసరు పైరు దున్నేసి దిక్కున్న చోటు చెప్పుకోపో అంటూ బెదిరిస్తున్న సబ్స్టేషన్ ఉద్యోగి. ఆత్మహత్యే శరణమంటున్న వితంతు ఒంటరి మహిళ షేక్ మస్తానమ్మ ఆవేదన. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం
పెరుమల్లపాడు రెవెన్యూలో సర్వే నెంబర్ 604 1P2లో 1.97 సెంట్ల తన భూమి మీద తుమ్మల తలుపూరు సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న గోవిందు సురేష్, అతని మామ లక్కినేటి రమణయ్యల కన్నుపడి ఒంటరి మహిళ వితంతునని నా భూమిని మలిచేడుకు చెందిన ముదిముక్కు సత్యనారాయణ అనే కాంట్రాక్టర్ ఓనర్తో కలిసి సవక పేరుతో దున్నేశారని, ఆపై భూమిని ఆక్రమించుకున్న ఆ ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి నా భూమిని నాకు అప్పగించి వారు నా భూమిలో ప్రవేశించకుండా వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. నెల్లూరు జిల్లా కలెక్టర్, సైదాపురం తహసీల్దార్, ఎస్ఐలు తనకు తన భూమికి రక్షణ కల్పించకుంటే పురుగుల మందుతో ఆత్మహత్య శరణమని ఆవేదన వ్యక్తం చేసింది. తలుపూరు మాది సైదాపురం మండలం తలుపూరు. మా అత్తగారు చనిపోయినరు, మా ఆయన చనిపోయినరు. చనిపోయినాక ఆ పొలం మాది 2 ఎకరాలు చేసుకుంటా ఉన్నాను నేను. ఎంఆర్ఓ సర్వేరు వచ్చి సర్వే చేసి నాకు ఇచ్చిండ్రు. ఆ పొలం చేసి 10 సంవత్సరాల నుంచి పని చేసుకుంటుంటే, సంవత్సరాల నుంచి నేను సాగు చేసుకుంటుంటే 12 సంవత్సరాల నుంచి చేసుకుంటుంటే 3 సంవత్సరాల నుంచి గోవింద్ సురేష్ అనే అబ్బాయి నన్ను టార్చర్ పెడతా ఉన్నాడు. పొలంలోకి వచ్చి నన్ను గందరగోళంగా పైకి వచ్చేది, కొట్టనాటికి వచ్చేది. నా పొలం నాది అని చెప్పి అడిగించుకొని, పక్కన వాళ్ళ పొలం అడిగించుకుంటే వాళ్ళు వచ్చి నా సర్వే చేయించుకొని వాళ్ళు చెప్పినాక వాళ్ళు కరెక్ట్ చేసుకున్నాక నాకు ఎవరు లేరు ఒక్కదాన్ని అని చెప్పని నా పొలం నాది, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు, ఏం చేసుకుంటూ చేసుకోపని నా పొలం ఆక్రమించుకొని నన్ను డిమాండ్ చేస్తా 3 సంవత్సరాల నుంచి నన్ను బాధ పెడతా ఉన్నాడు. గోవింద్ సురేష్ కరెంట్ ఆఫీసులో పనిచేస్తున్న అబ్బాయి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆ అబ్బాయి కరెంట్ ఆఫీసులో జాబ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఏంటంటే నేను జాబ్ చేస్తున్నాను, నువ్వేం చేస్తావు చేసుకోపో అంటున్నాడు. నేను ఎంఆర్ఓ కాడికి వచ్చినాను. ఎంఆర్ఓ మేడం, నువ్వు ఈ పొలం అమ్మ నువ్వు చేసుకో, నువ్వు చేసుకో, నీ పొలం కదా నువ్వు చేసుకో ఎవరు అనింది. నేను సౌకేసుకున్నా, 2 ఎకరాలు సౌకేసుకున్నా కూడా దాన్ని 3 కైలు 4 కైలు దున్నిచ్చేసిండు గోవింద్ సురేష్. సబ్ స్టేషన్లో పనిచేస్తున్న అబ్బాయి దున్నిచ్చేసి సత్యనారాయణ వాళ్ళిద్దరు కలిసి దున్నిచ్చేసి నువ్వేం చేసుకుంటావు అనిండ్రు. పోలీస్ స్టేషన్కి పోయినా నాకు సమాధానం లేదు. దానికని కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయి నేను కాగితం ఇచ్చేసి వచ్చిన నేను. కానీ నాకు న్యాయం చేయాలి నాకు. కానీ తిరుగుతూ ఉన్నాను. నిన్న కూడా పొలంలోకి పోతే నీదేముంది, నువ్వు ఎవరు చెప్పు అని చెప్పనని వాళ్ళు నన్ను రాంగ్గా మాట్లాడుతారు. ఎట్టంటే అట్లా మాట్లాడుతారు. మానసికంగా నన్ను బాధపడతా ఉన్నాడు ఆ సురేష్ అనే అబ్బాయి. ఆ సత్యనారాయణ ఏంటంటే నేను వచ్చినాక ఇన్ని రోజులు కాపలా ఉండేదాన్ని. నేను ఏ టైంలో ఆ టైంలో టాక్టర్ వేసుకొని తినేస్తా ఉన్నారు పొలాన్ని. నేను మాయిటాలు పోయేలకు టాక్టర్ దున్నుతా ఉంది. నేను పోయేలకు అవన్నీ ఏమిటి నీది కాదని అంటున్నాడు. అప్పటికప్పటికి ఆ టాక్టర్ సత్యనారాయణ భార్య ఏమిటే ఆ గోవింద్ సురేష్కి ఫోన్ చేసి ఇట్లా పొలం గల్లా వచ్చింది అన్నట్టు, నువ్వు దున్ను, నీకెందుకు నేను ఉన్నాను అని చెప్పని బెదిరిస్తూ ఉంటున్నాను. ఒక్కదాన్ని ఆడికి బావాలన్నా కూడా భయం వేస్తుంది నాకు. ఆ పొలం కాడికి బావాలన్నా కూడా కలెక్టర్ గారు ఈ మీడియా ద్వారా నాకు సహాయం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను నేను. నాకు కానీ నేను తిరగలేకుండా ఒక్కదాన్ని 3 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాను. నన్ను బాధ పెడతా ఉన్నాడు. ఏమి చేయకుంటే ఇంకేదో ఒకటి చేసుకొని పురుగుల మందు దాకా చచ్చిపోవాల్సిందే నేను. కలెక్టర్ కూడా న్యాయం చేయకుండా ఇంక అదే ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎస్ఐ కానీ ఏం చేయకుండా ఇంక అదే పరిస్థితి. ఇంక నాకు నేను తిరిగి ఇంక ఆడికి పొలం కాడికి పోవాలన్నా నాకు భయం వేస్తుంది. నాకు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అదేమంటే నేను కరెంట్ ఆఫీస్లో ఉన్నాను అని ఆడికి పోయినప్పుడల్లా ఆడి నుంచి తొంగి చూస్తా నన్ను టార్చర్ పెడతా ఉన్నాడు. చూస్తూ ఉన్నాడు. పని కూడా వదిలిపెట్టేసి ఆడికి వచ్చి చూస్తూ ఉంటాడు నన్ను. నేను ఇప్పుడు అసలు దాన్ని 24 గంటలు నా మీదే కన్నేస్తున్నాడు ఆ అబ్బాయి. నాకు ఆ పొలం కాడికి బావాలనే భయం వేస్తుంది. నిన్ను ఏదన్నా చేస్తా నేను అని చెప్పి నా మీద కొట్టనాటికి కూడా వచ్చిండు ఒకసారి. నన్ను పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు రెస్పాన్సిబుల్ కాలా. వాళ్ళు సమాధానం చెప్పలే పోలీసు వాళ్ళు. నువ్వు బొమ్మ అని అంటుండగా నేను కాగితం అర్జీ ఇచ్చినా అర్జీ కూడా తీసుకోవడం పోలీసు వాళ్ళు. నువ్వు పోయి మేము చెప్తా ఉంటుండ కానీ నేను అర్జీ ఇచ్చినప్పుడు పక్క మనిషిని పిలిచి విసారించాలి ఎస్ఐ, కానీ విసారించడం లే. నన్ను పిలుస్తున్నాడే కానీ పక్క మనిషి నువ్వు రా ఏంది పరిస్థితి, ఆమెదేంది నీదేంది అని అడగడం లే. ఎంఆర్ఓ మేడం పొలం నీది, నువ్వు చేసుకోమ్మా సౌకు నీది అని చెప్పిన అన్నీ కూడా ఎంఆర్ఓ సార్ ఏంటంటే ఎంతసేపటికి ఎంఆర్ఓ కాడి నుంచి నువ్వు అర్జీ తెచ్చుకో, లెటర్ తెచ్చుకో నువ్వు అంటున్నాడు. అప్పటికి ఎంఆర్ఓ మేడం కేవలం 2 చుక్కల వ్యాక్సినేషన్తో పోలియో వ్యాధి సోకకుండా పిల్లల భవిష్యత్తుకు మంచి మార్గం చూపిన వారవుతామని మనుబోలు మండల వైద్యాధికారిని డాక్టర్ గేయా పూజిత పేర్కొన్నారు. బుధవారం ఆమె మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28, 29, 30 తేదీలో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
పల్స్ పోలియో కార్యక్రమాల వల్ల ప్రస్తుతం భారతదేశంలో ఒక పోలియో కేసు కూడా నమోదు కాలేదని గుర్తు చేశారు. మనుబోలు మండలంలో 3 రోజుల పాటు ఆశా వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులు ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది విజయవంతం చేయాలని కోరారు. ఈమె వెంట వైద్య సిబ్బంది రాజయ్య, జయలక్ష్మి, శ్రీరమ్య, రాజేశ్వరి పాల్గొన్నారు. ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇది నేషనల్ ఇమ్యునైజేషన్ డే 28వ తేదీ జూన్న స్టార్ట్ చేస్తున్నాము. మన భారతదేశంలో పోలియోమైలిటిస్ అనే వైరల్ వ్యాధి రాకుండా ఉండడానికి పల్స్ పోలియో అనే కార్యక్రమం ప్రారంభించారు. దీనివల్ల రొటీన్ వ్యాక్సినేషన్తో పాటుగా ఎక్స్ట్రా డోసెస్ ఇవ్వడానికి అందరూ కృషి చేశారు. సో దీనివల్ల ఎలిమినేషన్ అనేది జరిగింది. 2011 నుంచి మన భారతదేశంలో ఒక న్యూ కేసు కూడా లేదు. సో అందరూ కూడా ఇంకా ఫేజ్లోకి వెళ్ళడానికి ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ని మొన్న ఫిబ్రవరిలో చేశారు, మళ్ళీ ఇప్పుడు జూన్లో చేస్తున్నాము. కేవలం 2 చుక్కల వ్యాక్సిన్ వల్ల పోలియోమైలిటిస్ అనే వైరల్ డిసీజ్ని, దానివల్ల వచ్చే పర్మనెంట్ పెరాలిసిస్ని, బిడ్డలని 0 to 5 years ఏజ్డ్ పిల్లలందరికీ కూడా ప్రొటెక్షన్ అనేది కల్పిస్తుంది. సో అందరూ పేరెంట్స్ కానీ, అందరూ టీచర్స్ కానీ, అందరూ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మన మనుబోలు మండలంలో జరిగే బూత్స్, ఫిక్స్డ్ బూత్స్ 28వ తేదీ ఉంటుంది. మొబైల్ బూత్ అనేది 3 రోజులు ఉంటుంది. 29, 30 ప్రతి ఇంటికి వచ్చి మన అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, తర్వాత ANMs అందరూ వచ్చి చెక్ చేసి ఎవరికైతే మిస్ అయిందో వాళ్ళకందరికీ వేస్తారు. సో అందరూ కూడా ఈ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకోవాలనేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది జ్వరం ఉన్నా, జలుబు ఉన్నా, దగ్గున్నా, లూజ్ మోషన్స్ ఉన్నా వేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ దానివల్ల అలర్జిక్ రియాక్షన్స్ వచ్చాయి అంటే అవి ముందుగా ఇన్ఫార్మ్ చేశారు అంటే వాళ్ళొక్కటి వేసుకోకుండా ఆపుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకు ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ జిమ్, క్రికెట్ టర్ఫ్, నూడా అండ్ GMC అప్రూవ్ లేఅవుట్, 40 feet CC రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్ర ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకు స్వాగతం. మణుబోలు మండలం పరిధిలో అక్కంపేట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గడ్డివామి అగ్నికి ఆహుతైంది. వడ్లమూడి సుబ్రహ్మణ్యం అనే రైతుకు చెందిన 10 ఎకరాలకు సంబంధించిన 600 మోపుల గడ్డి తగలబడడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ గడ్డి పూర్తిగా కాలిపోయింది. దీంతో రైతుకు 60,000 రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. నీళ్ళు పట్టుకున్నానా? వాకాడు ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన. జేఏసీ ఆధ్వర్యంలో వాకాడు ఆర్టీసీ డిపో వద్ద ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ఆందోళన జరిగింది. ఉద్యోగ సంఘాల నాయకులు PRC కమిటీ వేయాలని, IR ప్రకటించాలని, DA బకాయిలు చెల్లించాలని,
ఉద్యోగుల సంక్షేమ సేవా నిబంధనలను అడ్డుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి కేవి రత్నం, NMUA జిల్లా ఉపాధ్యక్షులు చంద్రయ్య, SWF కార్యదర్శి నజీర్ బాషా, జేఏసీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీని. ఈరోజు మా రాష్ట్ర జేఏసీ ఆదేశాల ప్రకారంగా ఈరోజు 23, 24 2 రోజులు ధర్నా ఎర్ర బ్యాడ్జీలు పెట్టి ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క విద్యుత్ బస్సుల ప్రైవేటీకరణ గురించి మేము అందరం జేఏసీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎందుకంటే కేవలం సంస్థ పరిరక్షణ కోసమే ఈ యొక్క కార్యక్రమం మేము చేస్తున్నాం. ఎందుకంటే గతంలో 2019లో ఒకసారి మొత్తం అన్ని అసోసియేషన్లు జాయింట్ యాక్షన్ కమిటీ ఆ రోజు PRC కోసం పోరాటం చేసి సాధించుకున్నాం. ఇప్పుడు కేవలం సంస్థ పరిరక్షణ కోసం మేము ఈ యొక్క పోరాట కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఆర్టీసీ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోకి వచ్చేసింది, చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే జేఏసీగా ఇన్ని సంఘాలు ఎప్పుడు ఏర్పడింది లేదు. ఎందుకు ఏర్పడినామంటే ఆర్టీసీ కష్టమైన పరిస్థితులకు వచ్చేసింది కాబట్టి ఈరోజు మేమందరం జేఏసీగా ఏర్పడి సాధించుకునేందుకు మేమందరం రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రైవేటీకరణకు ఈ విద్యుత్ బస్సులు అనేటివి 26 సీటింగ్ కెపాసిటీ, మన ఆర్టీసీ బస్సు అయితే 47 కెపాసిటీ, 52 కెపాసిటీ ఉంది. 26 కెపాసిటీతో బస్సులు ఒక్కొక్క రూట్లో 2 బస్సులు ప్రవేశపెట్టాలి. అదే మనకు గవర్నమెంట్ రావాల్సిన రాయితీ శ్రీశక్తి పథకం పెట్టిన తర్వాత 300 కోట్లు మాకు రావాల్సి వస్తే 160 కోట్లు మాత్రం ఇచ్చేసి 140 కోట్లు ఎగ్గొట్టారు. మేము చెప్పేది ఏంటంటే జేఏసీగా ఆ 140 కోట్లు మాకు రావాల్సిన సంవత్సరం ఇస్తే ఆ 140 కోట్లకి బస్సులు కొనుక్కొని మేము ఆర్టీసీని బలోపేతం చేసుకొని 10 మందికి ఉపయోగకరంగా 10 మందికి ఉద్యోగాలు కల్పించి ఆర్టీసీని పరీక్షించుకుంటామని మేము ఈ యొక్క జేఏసీ తరఫున తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ పినాకిల్ సంస్థ అనేది వాళ్ళకి ఇచ్చే ప్రైవేట్ బస్సులు, ఈ యొక్క బ్యాటరీ బస్సులు వాళ్ళకి ఇచ్చే గ్యారేజీలకి ఎక్కడ కూడా అద్దె లేదు. అద్దె లేకుండా ఫ్రీగా ఇస్తామన్నాం మనం. వాళ్ళు మామూలుగా హైర్ బస్సులు హైర్ బస్సు ఎక్కడ ఉంది, బయట ఉంది. అది అదేవిధంగా వాళ్ళు బయట పెట్టుకొని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని కూడా మేము ఇక్కడ జేఏసీ ద్వారా తెలియజేస్తున్నాం. అందుకు ఇప్పుడు డిపోలు ఖాళీ చేసేసి వాళ్ళకి దారాదత్వం చేయడం చాలా దారుణమైన. కార్యదర్శిని ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున నిన్న ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఆర్టీసీ గవర్నమెంట్లో అయిన తర్వాత, అదేవిధంగా ఈ గవర్నమెంట్ అయిన తర్వాత ఆర్టీసీలను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో కాలుష్యం ఆర్టీసీ బస్సుల వల్లనే వస్తుంది అనే నెపంతో సెంట్రల్ గవర్నమెంట్ గడ్కరీ విధానం తీసుకొని వచ్చి ప్రతి రాష్ట్ర కార్పొరేషన్ని ప్రైవేటీకరణ చేసే నిమిత్తం ఈ విద్యుత్ బస్సులు ప్రవేశపెడుతున్నారు. ఆ క్రమంలో మన ప్రభుత్వం, మన మేనేజ్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ డిపోల్లో ఈ విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెట్టి ప్రైవేటీకరణ చేయాలనేసి విధానాన్ని తీసుకొస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 12 డిపోల్ని సెలెక్ట్ చేసి ప్రస్తుతం మన జిల్లాలో నెల్లూరు 2 డిపో, తిరుపతి జిల్లాలో మంగళం డిపోని ఖాళీ చేయించేశారు. అదేవిధంగా ఇంకో 2 డిపోలు కూడా ఖాళీ చేయించారు. మిగతా సిబ్బందిని, బస్సుల్ని వేరే డిపోలకు పంపించేశారు. ఈ విధంగా ఫస్ట్ 12 డిపోలు స్టార్ట్ అయ్యి క్రమంగా ఇప్పుడు 750 విద్యుత్ బస్సులు వస్తున్నాయి. ఆ తర్వాత 1450 బస్సులను తీసుకుంటున్నారు. నెక్స్ట్ కొరవా బస్సులను కూడా తీసుకొని క్రమేణా ఈ ఆర్టీసీ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టి పినాకిల్ అనే సంస్థకి ఇచ్చేసి డిపోలు మాత్రమే పేరుకి ఆర్టీసీ అని ఉంటాయి, కానీ మొత్తం ప్రైవేటీకరణ జరిగిపోతుంది. దీన్ని ఆర్టీసీలో ఉండేటటువంటి గ్యారేజ్ కార్మికులు డీజిల్తో నడిచేటటువంటి ఆర్టీసీ బస్సుల్ని ఎలక్ట్రికల్ బస్సుగా గుంటూరు డిపోలో మార్చి నడపడం జరిగింది. అందువల్ల ఆర్టీసీలో ఉండేటటువంటి గ్యారేజ్ కార్మికులకి విద్యుత్ బస్సుల్ని నడిపేటటువంటి సామర్థ్యం ఉంది, మాకు ఇవ్వండి, మేమే నడుపుతాము. దీనివల్ల ఆర్టీసీకి లాభమే, గవర్నమెంట్కి లాభమే కానీ నష్టం లేదు. అదే పినాకిల్ సంస్థకి కిలోమీటర్కు 4 సన్నాగా 4 డివిజన్లలో 4 బహిరంగ సభలు పెట్టి చైతన్యవంతం చేసి కార్మికుల్ని, ఆ కార్మికులు చైతన్యవంతం చేసిన తర్వాత రాష్ట్ర కమిటీ పిలుపు మేరకే ఈరోజు 23, 24 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలు ధరించమని ఆదేశించారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకే ఈరోజు 2వ రోజు ఎర్ర బ్యాడ్జీలు నిర్వహిస్తున్నాము. తదుపరి రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపుకి మేమందరం కట్టుబడి వాళ్ళు ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆర్టీసీలో కరెంటు బస్సులు ప్రవేశపెట్టి కార్మికుల్ని
ఇక రిక్రూట్మెంట్ ఏమీ చేయకుండా ప్రైవేట్ ఆపరేటర్లకు ఇచ్చే విధానాన్ని విడనాడాలని, 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అవి భర్తీ చేయాలని, కార్మికులు కండక్టర్ డ్రైవర్లు షార్ట్లో ఉన్నారు, వాళ్ళని రిక్రూట్మెంట్ చేయాలని, వైద్య సౌకర్యం పాత పద్ధతిలోనే ఇవ్వాలని, డిఏ అరియర్స్ పెండింగ్లను వెంటనే చెల్లించాలని, 12వ పిఆర్సీని వెంటనే వేయాలని, ఆర్టీసీలో 10,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, ఓట్లని భర్తీ చేయాలని కోరుకుంటూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నుంచి మన ఎస్డబ్ల్యూ గూడూరు పట్టణంలో పురాతనమైన మహిమాన్వితమైన గల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని, భక్తులందరూ ఉత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అవ్వాలని దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు వెల్లడించారు. గూడూరు పట్టణంలో రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఆలయాన్ని విద్యుత్ దీపాల కాంతులతో అలంకరించారు. చలువ పందిళ్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ప్రత్యేక వాహనంపై స్వామివారి గ్రామోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు మాట్లాడుతూ గూడూరు పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం 700 సంవత్సరాల కిందట ఏర్పడిందని, ఎంతో ప్రాముఖ్యత గల ఆలయమని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం 24వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రతిరోజు హోమాలు, పూజలు, స్వామివారి గ్రామోత్సవం ఉంటుందని, భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా ఈరోజు 24/6/2026 బుధవారం సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో మొదలవుతున్నది. ఈ బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి 4వ తేదీ జూలై నెల 26, 2026 శనివారం దాకా 10 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీనికి మన దేవస్థానం ఈ బ్రహ్మోత్సవాలకి కానీ మిగతా ఏ కార్యక్రమాలకైనా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారి పూర్తి సహాయ సహకారాలతో గూడూరు పట్టణంలోని దాతలు ప్రతి ఒక్కరూ సహకారంతో ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కావున ఈ గూడూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ బ్రహ్మోత్సవాలకు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షంలో పొందవలసిందిగా, ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున మన గూడూరులో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చాలా పురాతనమైంది. 700 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయం ఇది. ఈ రోజు నుంచి రేపు జూలై 4వ తేదీ వరకు 28వ వార్షిక బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. భక్తులెల్లరూ దీన్ని చేసుకొని అటెండ్ అయ్యి అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి కృపకు పాత్రలు కాగలిగిందని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ దేవాలయానికి ముఖ్యంగా కొంత ఎక్కువ మేము ఉండి మీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఉండి డబ్బులు ఎక్కువ అన్న జీతభత్యాలకు కానీ ధూపదీపన జరిగి చాలడం లేదు. కానీ త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. ఈ దేవాలయం కూడా మేము అనుకున్నది కానీ అయిపోతే ఈరోజే మాకు కొంత ఇబ్బంది లేకుండా నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకి ఏం ప్రాబ్లం లేకుండా చేస్తాం. యాక్చువల్గా మీరు పాంప్లెట్స్ చూసే అన్నిట్లో మేము కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. పాంప్లెట్స్ కూడా మల్టీ కలర్ ఇస్తామంటే అది చాలా కాస్ట్ చెప్తుండే. అంతా ఇచ్చేసి మన లోకల్ రెగ్యులర్గా వేసే వాళ్ళ దగ్గర వేయించాము. అంటే ప్రతి దాంట్లో ఎక్కువ ఈసారి ఇన్వాల్వ్మెంట్ అంతా ధర్మకర్తలది, వేరే వాళ్ళు లేరు. ఇంతకుముందు స్వామి వాళ్ళు కలెక్ట్ చేసేది, వాళ్ళు చేస్తుండే. అట్లా ఈసారి అంతా మనమే అడ్వాన్స్ చేయడం కానీ డబ్బులు కలెక్ట్ చేయడం కానీ అన్నీ మన చేతిలో ఉంటుంది. కాబట్టి అందరూ భక్తులు అందరూ వచ్చి దర్శించుకొని స్వామివారిని ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాల్సిగా కోరుచున్నాం. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే రేపటి నుంచి అంటే రేపు శేషవాహనం, రేపటి తర్వాత అంకురార్పణ ఉంటుంది. తర్వాత రేపు వచ్చి ధ్వజారోహణం అంటే ఆ గరుత్మంతుడి
ఆ జెండాను రేపు ఎగరేస్తారు. కుడి ముద్దలని ఇస్తారు చేసిన తర్వాత. సో ఆ కుడి ముద్దలు కానీ తీసుకుంటే ఎవరికైనా వాళ్ళకి మన పిల్లలు లేని వాళ్ళు అయితేమి, ఏదైనా ముక్కున్న వాళ్ళు అయితేమి అది కానీ తీసుకుంటే ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుందని చాలా ప్రసిద్ధి. కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చి రేపు పొద్దున వచ్చి 8 గంటలకు ఉంటుంది. ఇవాళ మటుకు 7 తర్వాత స్టార్ట్ అవుతుంది. రేపు మటుకు 8 ఈవినింగ్ శేషవాహనం. సో ప్రతి వాహనం రేపటి నుంచి ప్రతి వాహనము గ్రామోత్సవం ఉంటుంది. గ్రామోత్సవం అంటే మాడవీధులు గుండా పోతుంది. మాడవీధులు అంటే ఆల్మోస్ట్ మన దవళపాడ నుంచి మన ఈశ్వర దేవాలయం దాకా, అక్కడి నుంచి తూర్పీది మెయిన్ రోడ్లో వచ్చి మన దేవాలయానికి వస్తుంటుంది. 29వ తేదీ సోమవారం గరుడ్ సేవ ఉంది. ఈ గరుడ్ సేవ మటుకు స్పెషల్. మీకు అందరికీ తెలుసు, స్వామి వారికి గరుడు అత్యంత ప్రీతిపరుడు, అత్యంత ఆయన సేవా తత్పరుడు ఆయనకి. సో ఆ రోజు మటుకు గరుడోత్సవం మామూలుగా కాకుండా 2 టౌన్లో కూడా పోతుంది. అంటే సొసైటీ అట్లా మాళవనగర్, నరసింహరావుపేట అట్లా వచ్చి తర్వాత మాడవీధుల్లో తెలుస్తుంది. కాబట్టి భక్తులందరూ గమనించి మీరందరూ పాల్గొనాలని ఆశిస్తున్నాం. ముఖ్యంగా మాకు దాతలు ఉన్నారు, రెగ్యులర్ దాతలు. వాళ్ళు ఇవ్వట్టే ఈరోజు ఇంత ఇదిగా చేయగలుగుతున్నాం ఇబ్బంది లేకుండా. ఏమంటే వనరులు లేకపోయినా, ఆర్థిక వనరులు తక్కువ ఉన్నా కానీ దాతల సహాయంతోనే ఇది ఎక్కువ చేస్తున్నాం. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ 4వ తేదీ ఆ రోజు ఏంటంటే పుష్పయాగం ఉంటుంది, అన్నదానం. 2 ఉన్నారు, బాబు రాధాకృష్ణారెడ్డి అని. వాళ్ళే కంప్లీట్ అన్నదానం వాళ్ళే పెట్టుకుంటున్నారు. దగ్గర ఆ రోజు శనివారం అయింది. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే శనివారం కాబట్టి భక్తులు కూడా ఎక్కువ ఉంటారు. ఎట్లేదైనా 5-6 వేల మంది ఆ రోజు అన్నదానం ఉంటుంది. సో అంతటికీ వాళ్ళు మీకేం ఇబ్బంది లేదు సార్, ఏమీ తక్కువ లేకుండా చేస్తామని చెప్పారు. సో అన్నదానం కూడా ఉంటుంది. పోతే మాకు ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా మా ధర్మకర్తల మండలి సభ్యులు అమర అయితేమి, బాబు అయితే వచ్చేదంటే నేను అందరికీ ఇన్విటేషన్ పంపించాను, మీడియా వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, ప్రతి పేపర్ వాళ్ళకి. ఇవాళ అందుకనే ఆల్మోస్ట్ చాలా పేపర్లు వచ్చింది. ముస్తాబవుతున్న బ్రహ్మోత్సవాలకి ముస్తాబవుతున్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎత్తుపెట్టి ఆల్మోస్ట్ అన్ని పేపర్లో కవర్ చేశారు. కాబట్టి వాళ్ళకి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి CR న్యూస్.